హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం, అధిక బరువు. దీనికి కారణం మనకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పోషకాహార లోపం కావచ్చండి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈరోజు మనం ఒక హెయిర్ గ్రోత్ బటర్ మిల్క్ ని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా 2 టీ స్పూన్ల జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకొని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ రెమెడీ చేసుకోవడానికి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, 2 మీడియం సైజు ఉసిరికాయలు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కాడలు అనేవి లేకుండా సన్నగా ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే అరకట్ట పుదీనా తీసుకొని సన్నగా తరిగి అదే బౌల్లోకి తీసుకోవాలండి. ఒక కట్ట కొత్తిమీరకి అరకట్ట పుదీనా అయితే కరెక్ట్గా సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉసిరికాయ దీంట్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఉసిరికాయ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3-4 సార్లు దీంట్లో ఇసుక మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఉసిరికాయని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని క్లీన్ చేసుకొని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీంట్లో ఎలాంటి ఇసుక లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉసిరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉసిరికాయ అయితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం పడదు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక పెద్ద కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. పులిబెట్టిన పెరుగు అయితే పనికిరాదు, ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఉంది కదా, ఆ జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దానిపైన ఫిల్టర్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బటర్ మిల్క్ని ఫిల్టర్ చేసుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్టర్ చేసుకోకుండా తాగొచ్చు, అది చాలా మంచిది. లేదు తొలకలుగా వస్తుంది, అనీజీగా ఉంటుంది తాగడానికి అనిపిస్తే ఇలా ఫిల్టర్ చేసుకోండి. స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ బటర్ మిల్క్ని తీసుకోవడమేనండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ని మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి హెయిర్ ఫాల్ ఉన్నా, మనకి బరువు తగ్గాలనుకున్నా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి. నేను హెయిర్ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. సో తను నాకు ఇచ్చిన సజెషన్ అయితే ఈ హెయిర్ గ్రోత్ బటర్ మిల్క్ని వీక్లీ 2 or 3 తీసుకోమని చెప్పారు. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బరువు తగ్గాలనుకుంటే ట్రై చేయండి. ఒక 1 నెల రోజుల పాటు ఇలా ట్రై చేయండి, చక్కని ఫలితం ఉంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.